సుమన్ టీవీ. కీర్తి నేను ఇద్దరం కూడా కిచెన్లో ఉన్నాం. ఇంతకు ముందు కొన్ని ఎపిసోడ్స్ చేసాము, మళ్ళీ కూడా కొన్ని చేద్దామని చెప్పి ప్రిపేర్డ్గా ఉన్నాం. ఏంటి కీర్తి ఈరోజు ఏం చేస్తున్నాం? పూరి. పూరి అంటే మన కోసం కాదు, పిల్లలకి ముఖ్యంగా హాలిడేస్ వచ్చేస్తున్నాయి కదా, పిల్లల ఫేవరెట్ టిఫిన్ అంటే ఎవరినైనా అడగండి, పూరి ఫస్ట్ చెప్తారు. బయటికి హోటల్కి తీసుకెళ్ళినా కూడా కీర్తి, ఎక్కడికి బయటికి వెళ్ళినా ఏం ఆర్డర్ చేస్తారంటే పూరి. పూరి చికెన్, పూరి పన్నీర్, వాట్ ఎవర్ కాంబినేషన్. మ్యాంగో జ్యూస్ చేసుకొని, నీ ఫేవరెట్ కదా పూరి విత్ మ్యాంగో జ్యూస్ తో యమ్మీ ఉంటది. అవును, సమ్మర్ అయినా కూడా పిల్లలకి కొంచెం ఇష్టం కాబట్టి రోజు పెట్టం కదా, అప్పుడప్పుడు అయినా సరే మనము పూరి పెడితే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. యు సే ఆల్వేస్ కి దీంతో ఎక్కువ ఆయిల్ పీల్చదు వగైరా. ఫ్రీడమ్ రైస్ బ్రెయిన్ ఆయిల్, దీన్ని కనుక మనం యూజ్ చేస్తే ఇందులో విటమిన్ ఏ, డి, అట్లాగే పిల్లల బ్రెయిన్ డెవలప్మెంట్కి కావాల్సిన అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా ఈ ఆయిల్లో ఉన్నాయి. ఈ ఆయిల్ని యూజ్ చేసి మేము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పూరీస్ని ఇవాళ చేస్తున్నాం. 3 different types of పూరీస్ అన్నమాట. ఏంటి కీర్తి అవి? కీర్తి ఇంగ్రీడియంట్స్ చెప్పేసి ఒకసారి ఆడియన్స్కి. ఇదేమో గోధుమ పిండి లోకి, దట్ ఇస్ ఏమంటారు మీరు? నువ్వు చెప్పు. నేను చెప్తాను అంటే అది వేరే బాటిల్ గార్డ్, తెలుగులో సొరకాయ. మేము ఆనియపకాయ అంటాము. ఆనియపకాయ కాదు, ఆనపకాయ. కాదు, నేను కీర్తితో షూట్ చేస్తున్నట్లేదండి, చిన్న పిల్లల్ని పక్కన పెట్టుకొని షూట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. తెలుగు ప్రాబ్లం తెలియదు అక్క. అదే రైట్. ఇంకేంటి? ఓకే, ఇంగ్రీడియంట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నో కన్ఫ్యూజన్ లేకుండా చెప్తాను. గోధుమ పిండి, ఇది ఆనియపకాయ ఆర్ బాటిల్ గార్డ్, బియ్య పిండి, శనగపిండి, సోజీ, బీట్రూట్, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి. సోజీ అంటే బొంబాయి రవ్వ అండి, ఉప్మా రవ్వ. మ్యాటర్ అంతే, అయిపోయింది. ఇది ఒక వెరైటీ. ఇది ఒక వెరైటీ కాదు, సొరకాయతో ఒకటి, బీట్రూట్ తో ఒకటి, ఇంకొకటి ఏంటి కీర్తి? గ్రీన్ కలర్ రావడానికి కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి యూజ్ చేసి ఒక పూరి. 3 different types ఆఫ్ పూరి. పిల్లలు కూడా కలర్ఫుల్ గా ఉందనుకో ఎక్కువ ఇష్టపడతారు కదా. సరే, అయితే మనం యూజ్ చేసే ఫ్రీడమ్ రిఫైన్డ్ ఆయిల్ ఏంటంటే ఆయిల్ తక్కువ పీలుస్తుంది అంటారు కదా. అవును, అది మనం ఇప్పుడు చేసి చూపిద్దాం. డెఫినెట్లీ స్టార్ట్ చేసేద్దామా? ఫస్ట్ పిండి కలుపుకోవద్దు, అక్కడ ఉంది మీ దగ్గర. 3 different కాబట్టి కొంచెం కొంచెమే చేస్తున్నాం. సో గోధుమ పిండిలో కొంచెం శనగపిండి వేసి, దెన్ ధనియాల పౌడర్. ఓకే, ఈ ధనియాల పౌడర్, జీరా పౌడర్ అన్నిటికీ కామన్. ఒక ఆనియపకాయ, బాటిల్ గార్డ్ అని కీర్తి మాకు అర్థమవుతుంది. సొరకాయ, బాటిల్ గార్డ్. సొరకాయ ఇస్ ఫైన్ యార్. కారం, ఉప్పు, పసుపు వేసావు. ఉప్పు కొంచెమే, పూరిలో మనం అంత వేయం. రవ్వ అన్నిటికీ కాదక్క, కొన్నిటికి. ఫస్ట్ మనం చేసే దానికి మాత్రం వీఆర్ నాట్ యూజింగ్ రవ్వ. జస్ట్ కొంచెం ఆ క్రిస్పీనెస్ కోసం రావాలనుకున్న దాంట్లో మాత్రమే యూజ్ చేద్దాం. అది మనం బాటిల్ గార్డ్ కోసం అండ్ బీట్రూట్ కోసం యూజ్ చేద్దాం. నార్మల్ పూరీలు చేసేటప్పుడు కూడా రవ్వ కలుపుకుంటే చాలా బాగుంటాయి కీర్తి. నేను కలుపుతాను, మరి మీరు కలుపుతారా? ఓకే, నార్మల్ గా మనం ఇంట్లో ప్లెయిన్ పూరీస్ కూడా రవ్వ కలుపుకుంటే కొంచెం క్రిస్పీగా ఉంటుంది, చాలా బాగుంటాయి. కొంచెం చాలా దన్. సో చిన్నగా కట్ చేసి, పిల్లలకైతే మాత్రం చూసుకొని వేసుకోండి స్పైస్ని బట్టి, ఎందుకంటే కారం ఇవన్నీ వేస్తున్నాం కదా. సో పచ్చిమిర్చి కావాలి అంటే వేయండి, లేకుంటే లేదు. కొంచెం జస్ట్ నేను ఒక్కటే వేద్దాం, బికాస్ మనం యూజ్ చేసే పిండి కూడా తక్కువ కాబట్టి. అవును, అలాగే ఫైన్లీ చాప్డ్ కొత్తిమీర. మామూలుగా అయితే ఇవన్నీ తినరు కదక్క, పూరిలో వేసాం అనుకోండి వాళ్ళకి తీయడానికి కూడా ఆస్కారం ఉండదు. అవునవును, కావాలంటే ఇది కూడా పేస్ట్ చేసుకోవచ్చు మనం. ఒక పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు పేస్ట్ చేసి కలిపేసేయచ్చు. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకుండా, అల్లం ఇష్టం లేని వాళ్ళు ఓన్లీ వెల్లుల్లి కలిపి పేస్ట్ చేయొచ్చు. మన ఇష్టం, చాయిస్ మన చేతిలోనే ఉంది కదా. ఆ టైంకి గుర్తురాదు అంతే. అవును, ఏం చేద్దాం, ఎలా చేద్దాము అని చెప్పేసి. తడిపోయినా కలుపుతావా? మీరు పెట్టారు కదా. ఓకే, కొంచెం ఫ్రీడమ్ ఆయిల్ వేద్దామా? ఆ బాటిల్లో ఉంది ఆల్రెడీ, ఇందులో కట్ చేసి పోసామా? మనకు హ్యాండింగ్ అవుతుందని కొంచెం ఇందులో ఆల్రెడీ వేసాము. ఇంకొంచెం కిత్తి పోయి
ఈలోగా స్టవ్ వెలిగించేసి, బికాస్ మనకు పూరీలు కావాలంటే బాగానే మొత్తం ఆయిల్ మొత్తం ఫైన్ గా వేడి కావాలి కాబట్టి నేను ఆయిల్ వేసేస్తాను. కొంచెం వాటర్ ఇస్తావా? ఆయిల్ వేసి కిట్టి. పూరి కాబట్టి కొంచెం మునగాలు కాబట్టి కొంచెం ఎక్కువే పడుతుంది. కిట్టి ఇదిగో ఇది రెడీ అయిపోయింది. ఎస్, ఫస్ట్ డవ్ రెడీ అయిపోయింది కదా. నెక్స్ట్ మనం బీట్రూట్ చేసుకుందాం. సేమ్ ఒక్క 2 ఇంగ్రీడియంట్స్ అటు ఇటు అవుతాయి అంతే. ఓకే. సో గోధుమ పిండి వేసుకున్న తర్వాత మనం ఇందులో కొంచెం శనగపిండి, ఇందులో కొంచెం సోజీ రవ్వ, బొంబాయి రవ్వ అండ్ ధనియా పౌడర్, ఓకే, జీరా పౌడర్, చాట్ మసాలా. బీట్రూట్ దాంట్లో కొంచెం చాట్ మసాలా స్మెల్ లేకుండా ఉండడానికి. కావాలంటే నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు, ఓకే, ఇష్టం. దెన్ సాల్ట్ ఫర్ టేస్ట్, ఓకే, కారం, చిటికెడు పసుపు. ఇప్పుడు బీట్రూట్. కీర్తి దీన్ని కవర్ చేయాలరా, కవర్ చేస్తేనే, ఎందుకంటే డ్రై అవ్వకుండా ఉంటుంది. ఆయిల్ చేతిలో వేయకూడదంట అక్క. ఓకే, ఎందుకో మరి. మన బ్రేక్ లో కెమెరామెన్స్ అందరూ ఆయిల్ 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 చెయ్యి అంటున్నారు కాబట్టి ఇందులోనే వేయి కీర్తి. ఈసారి అనంతలక్ష్మి గారిని అడగాల మనం, ఆర్ అదర్వైజ్ రమ గారిని అడుగునా, మనకు సమాధానం తెలుస్తుంది. ఉప్పు చేతికి ఇవ్వకూడదని తెలుసు, నాకు కూడా తెలుసు. ఆయిల్ ఎందుకో తెలియదు. వై విల్ లెట్ us know. మీకు ఎవరికైనా తెలిస్తే కమెంట్ చేయండి ఎందుకు. ఎగ్జాక్ట్లీ. అంటే ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక్కొక్క టైప్ ఆఫ్ ఆన్సర్ వస్తుంది. అంటే ఇంట్లో ఇట్లా మనమే పోసుకొని మనమే చేస్తాం కాబట్టి ఓకే. ఆయిల్ ఇక్కడ మనం ఇద్దరం ఒకరికొకరు చేస్తున్నాం కదా. సో ఇందులో అల్లం వెల్లుల్లి డిస్కనెక్ట్ అయింది, చాట్ మసాలా వచ్చింది, అదొక్కటే చేంజ్. కిట్టి రెడీ అయిపోయింది. ఎస్, దీన్ని కూడా మనం పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ బాటిల్ గార్డ్. దీనికోసం కూడా యాజ్ యూజువల్ గా పిండి ఇందులో కొంచెం బియ్యం పిండి వేస్తున్నా. శనగపిండి అవాయిడ్ చేసి ఓకే బియ్యం పిండి. యా. దెన్ పసుపు, ఉప్పు, కారం, చాట్ మసాలానా, ధనియా పౌడర్, ఓకే, జీరా పౌడర్, ఈ చిన్నది చాట్ మసాలా. ఓకే, అంతే, డన్. లాస్ట్ కి కొంచెం సన్నగా తరుగు పెట్టుకున్న సొరకాయ. యా. ఇది కొంచెం వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం చూసుకొని కలుపుకోవాలి పిండి కలుపుకునేటప్పుడు. ఇంతకు ముందు కలిపింది ఆవేశంతో బీట్రూట్ ఎక్కువ వేయమని చెప్పాను నేను. అంటే మనం ఎంతైనా బీట్రూట్ లోంచి వాటర్ వచ్చేస్తుంది, కలుపుతున్న కొద్దీ వాటర్ వస్తుంది. మనం చేసేటప్పుడు రౌండ్ గా చేసేటప్పుడే కొంచెం డ్రై పిండి యాడ్ చేసుకొని చేస్తే సరిపోతుంది, సెట్ అవుతుంది. ఆయిల్ కూడా ఇక్కడ మరిగిపోతుంది. ఈ పిండి కూడా మంచిగా డౌ లాగా ఫిక్స్ చేసుకొని పక్కన పెట్టుకుంటే ఎట్ ఏ టైం అన్ని చేసేసుకోవడమే. ఓకే కిట్టి, ఇది కూడా రెడీ అయిపోయింది. ఓకే, సో ఇంకా ముద్దలు చేసుకొని పూరి సైజ్ ఒత్తుకోవడమే లేట్, అంతే. దీనికి కూడా టిష్యూ ఇస్తావా ఒకటి? ఎందుకంటే ఇంకా చేద్దాం. ఫస్ట్ ఇదే స్టార్ట్ చేసేద్దామా? ఇది ఇక్కడ షిఫ్ట్ చేసి ఫస్ట్ చేసి కొంచెం సేపు ఇది కూడా మ్యారినేట్ అవుతుంది కదా. వాటే చెయ్యి బాగలేదు, వాటే ఐడియా కిట్టి, వాటే ఐడియా. ఓకే, స్టార్ట్ చేద్దామా? ఎస్. ఒక్కసారి నేను చెయ్యి క్లీన్ చేసుకుని వచ్చేస్తాను. కిట్టి స్టార్ట్ చేయనా? ఎస్. నూనె కాగిందా? నూనె చాలా సేపు అయింది మనం పెట్టి కాబట్టి. ఓకే. బట్ రెగ్యులర్ పూరి కన్నా ఇట్లా డిఫరెంట్ గా ట్రై చేస్తుంటే అవును పిల్లలకు కూడా కొంచెం ప్రోటీన్ కి భిన్నంగా ఉంటుంది, తినడానికి ఇష్టంగా ఉంటుంది. ఫస్ట్ పూరి అంటే ఓకే కర్రీ ఏంటి అని అడుగుతారు. అవును. సో మనం పూరియే కొంచెం ఇంట్రెస్టింగ్ గా చేస్తే కర్రీతో పని లేకుండా సరిపోతుంది. ఎస్. కీర్తి స్టార్ట్ చేస్తావా? ఎస్, నేను ఈలోగా ఇట్లా ఫ్రై చేసేస్తాను. ఎస్, వేసేసి జాగ్రత్త. ఇప్పుడు శనగపిండి ఉంది, రవ్వ ఉంది, ఆ క్రిస్పీనెస్ ఇట్లా పాపడ్ టైప్. అవును. సో కీర్తి 3 రకాల పూరీలు రెడీ అయిపోయినాయి. ఎస్.
అయితే గ్రీన్ నువ్వు వేసాం కదా, గ్రీన్ కలర్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేసావు కదా, నువ్వేం చేసావంటే డైరెక్ట్ గా ఇందులో వేసి కలిపావు. మనకి ఇంకా బాగా గ్రీనిష్ గా కనిపించాలనుకో మిక్సీలో వేసేసుకొని పుదీనా అండ్ ఏదైతే కొత్తిమీర ఇవన్నీ కూడా మిక్సీ వేసుకున్నాం. ఈవెన్ పాలకూర ఫర్ దట్ మ్యాటర్, పాలకూర పుదీనా ఇవన్నీ మిక్సీ వేసుకుంటే గ్రీన్ గా వస్తాయి. కితి 3 రకాల పూరీలు రెడీ అయిపోయినాయి. యా, ఇది గ్రీన్ గా ఇంకా గ్రీనిష్ గా కనిపించాలనుకో ఆకుకూరలు నువ్వు ఏమైతే వేసావో అవన్నీ మిక్సీ వేసుకుని వేసామనుకో చక్కగా గ్రీన్ గా కనిపిస్తాయి. పసుపు అవాయిడ్ చేసేసి అంతే. సో 3 రకాల పూరీలు రెడీ. ఎస్, ఆనియపకాయ, బీట్రూట్ అండ్ మిక్స్డ్ లీవ్స్ పూరి అనొచ్చు. డెఫినెట్ గా మీరంతా కూడా ట్రై చేయండి. పిల్లలు మాత్రం చాలా బాగా ఇష్టపడతారు. రెగ్యులర్ పూరీ కన్నా కూడా ఇది కొంచెం హెల్దీ అంతే. ఎస్, ఫ్రీడమ్ రిఫైన్డ్ ఆయిల్ యూజ్ చేయడం వల్ల కొంచెం ఆయిల్ కూడా తగ్గినట్టే కనిపిస్తుంది, పెద్దగా అంటే పీల్చుకోలేదు. బికాస్ పూరి అంటేనే మనం డీప్ ఫ్రై చేస్తాము, బట్ అంతగా పూరీలకి ఇటు కొంచెం డ్రై గానే అనిపిస్తుంది. ఆల్ రైట్, ఓకేనా? ఇంకొక వీడియోలో మరి మళ్ళీ కలుద్దాం. ఎస్, దీన్ని మేము పట్టిస్తాము, మీరు మాత్రం ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. బాయ్.